హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మార్ట్ రత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనుజ గురించి ఒక లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. ఏంటంటే తనుజ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టిందనమాట. తను యాక్చువల్గా తను చాలా బాధపడుతున్నట్టు ఆల్రెడీ ఒక పోస్ట్ పెట్టింది. అంటే తన మీద వస్తున్న రూమర్స్కి మీరు ఎందుకు ఇట్లా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు నాకు తెలియదు, నేను ఒక అమ్మాయిని అని చెప్పి ఒక పోస్ట్ పెట్టింది, అది మనకు తెలిసిందే కదా. సో ఇప్పుడు ఇంకొక పోస్ట్ పెట్టింది ఇన్స్టాగ్రామ్లో. అదేంటంటే తనుజ ఫ్యాన్స్కి పెట్టిందనమాట. నీవు నా ఫ్యాన్స్కి నేను పెడుతున్నది ఏంటంటే ఎవ్వరి గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేయొద్దు, ఏ కంటెస్టెంట్ని నెగిటివ్గా స్ప్రెడ్ చేయొద్దు, ఎవరి గురించి మీరు మాట్లాడొద్దు, నా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్న వాళ్ళకి కూడా మీరు నెగిటివ్ చేయొద్దు, మీరు వాళ్ళకి ఏమీ రెస్పాన్స్ కూడా అవ్వద్దు, ఎవరు నెగిటివ్గా మాట్లాడుతున్నా వాళ్ళని నెగిటివ్గా మాట్లాడుకొనియండి, మీరు నా అప్డేట్స్ మాత్రమే చూసుకోండి, ప్లస్ నాకు సంబంధించిన వాటి గురించి మాత్రమే మాట్లాడండి, అంతేగాని వేరే వాళ్ళ గురించి పట్టించుకోకండి అన్నట్టు ఒక పోస్ట్ పెట్టిందనమాట. అంటే తనుజ ఫ్యాన్స్కి ఏం చెప్తుందంటే వేరే వాళ్ళని నెగిటివ్ చేయొద్దని చెప్తుంది, ప్లస్ నా పైన వచ్చిన నెగిటివ్కి రెస్పాండ్ అవ్వద్దని కూడా చెప్తుంది. యాక్చువల్గా నేను తనుజవి పెడుతుంటే కూడా నాకు కూడా కొన్ని కామెంట్స్ పెడుతున్నారు, నేను తనుజ షేడ్ అని చెప్పి. అంటే తనుజ షేడా మీరు, అంటే కళ్యాణ్ గురించి అసలు ఏం పెట్టట్లేదు, తనుజ గురించి పెడతారు అంటే తనుజ అంటే సంథింగ్ ఇట్లా కొన్ని డిఫరెంట్గా పెట్టారనమాట. నేను అప్పుడు పెట్టాను, అవును తనుజ షేడ్‌ని, తనుజ ఫ్యాన్‌ని. అయితే ఏంటని చెప్పి పెడితే, మీరైతే తనుజ వీడియోసే చేసుకోండి, కళ్యాణ్ వీడియోస్ అవసరం లేదు, కళ్యాణ్ అసలు ఎన్ని చేసినా కూడా మీకేం తెలీదు అన్నట్టు అట్లా కొన్ని పెట్టారు. యాక్చువల్‌గా తనుజ, కళ్యాణ్ నేను మ్యూచువల్ ఫ్యాన్‌ని. తనుజ ఫ్యాన్ అని చెప్పి ఈ ఓన్లీ తనుజాయే పెట్టట్లేదు, కళ్యాణ్ కూడా కలిపి పెడుతున్నాను. సో, తనుజ ఇట్లా పెట్టిన వాటికి రెస్పాన్స్ అయితే అసలు సోషల్ మీడియాలో చాలా బీభత్సంగా రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే తనుజకి ఇప్పుడు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి, ఆ నెగెటివ్‌ను వచ్చేసి మీరు నెగెటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి కూడా పాజిటివ్‌గా చేయండి అని చెప్పి చెప్తుంది. ప్లస్ కళ్యాణ్ కూడా ఒక పోస్ట్ పెట్టాడు. కళ్యాణ్ సంబంధించిన పోస్ట్ కళ్యాణ్ వ్లాగ్‌లో చెప్తాను. ఇప్పుడు వచ్చేసి తనుజ బిగ్ బాస్ షోకి వస్తుందా అని అడిగారు. తనుజ బిగ్ బాస్ షోకి వస్తుంది. కొంతమంది నా దానికి కూడా నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఈసారి నుంచి నెగెటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి నేను కూడా వదలదలుచుకోలేదు. ఎవరైతే నెగెటివ్ కామెంట్స్ పెడతారో ఫేకు అట్లా పెట్టడం ఓకే. అవి కాకుండా అసలు ఈమె చెప్పేయన్ని ఫేకు, ఈ ఛానలే ఫేకు, అదే అవసరం లేదు. నా ఛానల్ ఫేక్ అనేవాళ్ళు అసలు నా ఛానల్ చూడకండి. నా ఛానల్ చూడమని కూడా నేను చెప్పట్లేదు. నా ఛానల్ చూసి డిఫరెంట్‌గా నెగెటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి అవి వచ్చేసి నేను సైబర్ క్రైమ్‌కి ఇస్తాను. సో, ఇది వచ్చేసి వార్నింగ్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. బాయ్.